ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివి సహాయం చేయండి. అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభునందు పేర మనం నోవాహు జీవిత పాఠాన్ని ధ్యానిస్తున్నాం. నోవాహు జీవిత పాఠముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపదేశాన్ని, ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వాదం కొరకు దేవుడు దినదినం ఒక నూతనమైనటువంటి సందేశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాక్యము చేత మన జీవితాలు కట్టబడాలి. వాక్యం చేత మన కుటుంబాలు కట్టబడాలి. వాక్యము ద్వారా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించాలి. అది స్థిరమైనది అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. కొన్ని దినాల నుండి నోవాహు జీవిత పాఠములో కొన్ని ఘట్టాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారములో మనము ధ్యానించాం. దేవుడు నోవాహుతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకము చేసుకొని భూమి మీద నుండి నీరు ఇంకిపోవునట్లుగా వాయువును దేవుడు విసరజేశాడు. వాయువు విసిరినప్పుడు ఆ నీళ్లు ఇంకిపోయాయి అని మనము గత వారంలో ధ్యానించాం. అవి వర్షపు నీళ్లు, అది ఉగ్రత నీరు, అది ఒక జలప్రళయం. ఆ జలప్రళయపు నీరు అంతా కూడా వాయువు చేత ఇంకిపోయినట్లుగా లేఖనముల నుండి మనం ధ్యానించాం. ఈ వాయువు లేక గాలి పరిశుద్ధాత్మకు సూచనని దేవుని యొక్క సంఘములో, దేవుని మందిరములో, నోవాహు ఓడలో ఉన్నట్లుగా దేవుని మందిరములో, దేవుని సంఘములో ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క మందిరానికి ఎవరైతే వచ్చుచున్నారో దేవుడు వారి మీద పరిశుద్ధాత్మ గాలి విసర చేస్తాడని, ఆ పరిశుద్ధాత్మ గాలి చేత శ్రమల నీరు, శోధనల నీరు, రోగాల నీరు, రుణాల నీరు, కొరతల నీరు ఇంకిపోతాయి. ఆ నీరు ఇంకిపోయి, ఆ నీరు తగ్గిపోయి వెలుపలకు రావటానికి, కాలు నిలపటానికి, తల ఎత్తుకోవటానికి వీలవుతుంది అని దేవుని లేఖనములో నుండి మనం గత వారం ధ్యానం చేశాం. వాయువును విసురునట్లు చేశాడు. ఆ వాయువు చేత భూమి మీద ఉన్న నీరంతా కూడా ఇంకిపోయింది. ఆ మాటలు కొనసాగించి మనం పరిశీలన చేస్తే భూమి మీద ఉన్న నీరు ఇంకిపోవటానికి గాలి విసరజేయటం మాత్రమే కాదు, కానీ ఆకాశము నుండి కురుస్తున్నటువంటి ఆ వర్షాన్ని, ఆ అగాధ జలములను, ఆకాశపు జలములను దేవుడు నిలిపివేసినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. మరొకసారి చదవండి.
అగాధ జలముల ఓటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు పేర ఆకాశపు తూములు మూయబడ్డాయి. ప్రచండమైన వర్షము నిలిచిపోయింది. ఆకాశము నుండి కురుచుచున్నటువంటి ఆ వర్షం అది ఒక జల ప్రళయం, అది ఒక భయంకరమైనటువంటి ఉగ్రత. అది ఆ ఉగ్రత వచ్చి భూమిని ముంచివేసింది. ఆ ప్రచండమైన వర్షము చేత భూమి మీద ఉన్న జీవరాశులన్నీ నశించిపోయాయి. ఆ ప్రచండమైన వర్షము చేత ఎంతో నష్టము కలిగింది. అది ఒక భయంకరమైనటువంటి ఉగ్రత, అది ఒక ఉప్పెనది, అది ఒక శ్రమ, అది ఒక శోధన. అయితే అది ఎక్కడి నుండి వచ్చింది? ఆ శోధన ఎక్కడి నుండి వచ్చింది? ఆ వర్షం ఎక్కడి నుండి మొదలైంది? ఆ జల ప్రళయం అంటే ఆకాశము నుండే మొదలైంది. ఆకాశము నుండి మొదలయ్యింది. దేని కొరకంటే దేవుడు ఆకాశపు తూములు విప్పాడు. ఆకాశపు తూములు విప్పాడు గనుక ప్రచండమైన వర్షం కురిసింది. ఆ వర్షము చేత ప్రజలు నశించిపోయారు, జీవరాశులు నశించిపోయాయి. ఎంతో భయంకరమైన ఉగ్రత ప్రళయం ఏర్పడి ఎంతో నష్టం కలిగింది. అయితే ఇప్పుడు దేవుడు చేస్తున్న మరొక గొప్ప కార్యం ఏంటంటే ఆ ఆకాశపు తూములు మూసివేశాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక భూమి మీదకి ఆ శోధన రాకుండా, భూమి మీదకి ఆ శ్రమ రాకుండా, భూమి మీదకి ఆ ఉగ్రత రాకుండా దేవుడు ఆకాశపు తూమును మూసివేశాడు. ఆ ప్రచండమైన వర్షమును నిలిపివేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎడతెరుపు లేకుండా నీ మీదకు వచ్చుచున్నటువంటి ఆ వర్షాన్ని, ఎడతెరుపు లేకుండా నీ మీదకు వచ్చుచున్న శోధనలను, ఎడతెరుపు లేకుండా నీ మీదకు వచ్చుచున్న శ్రమలను, ఎడతెరుపు లేకుండా నీ మీదకి వచ్చుచున్న రోగాలను దేవుడు నిలిపివేసి ఆకాశపు తూములు మూసివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు అనంటే ఇప్పటి వరకు నువ్వు నష్టపోయింది చాలు, ఇప్పటి వరకు నువ్వు శ్రమ పడింది చాలు, ఇప్పటి వరకు నశించిపోయింది చాలు. ఇప్పుడు నువ్వు దేవుని మందిరములో ఉన్నావు, దేవుని సంఘములో ఉన్నావు. జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న నిన్ను ప్రభువు జ్ఞాపకము చేసుకున్నాడు గనుక ఇక ఏ శోధన చేత, ఏ శ్రమ చేత, ఏ కష్టము చేత, ఏ రోగము చేత నీవు నశించిపోకుండా ఉండటానికి, దేవుడు నిన్ను కాపాడటానికి ఆ ఆకాశపు తూములు మూసివేసి వర్షమును నిలిపివేస్తున్నాడు. నీ శోధనలు నిలిపివేస్తున్నాడు, నీ కష్టాలు నిలిపివేస్తున్నాడు, నీ శ్రమలు నిలిపివేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు నీకు గొప్ప విడుదల కలుగు చేయబోతున్నాడు. నీ శోధనలు నిలిచిపోయే రోజు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదకి వచ్చుచున్న శ్రమలు నిలిచిపోయే రోజు ఇది. ఆకాశము నుండి లేక దేవుని యొద్ద నుండి వచ్చుచున్న ప్రతి శోధనను దేవుడు మూసివేయబోతున్నాడు. ప్రతి తూమును దేవుడు మూసివేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆనాడు దేవుని ఆ ఓడలో ఉన్నటువంటి నోవాహుని జ్ఞాపకం చేసుకొని అతన్ని కాపాడటానికి, అతనికి మేలు చేయటానికి, అతన్ని విడిపించటానికి, అతన్ని బయటికి రప్పించటానికి ఎలాగూ నోవాహు కొరకు ఆకాశపు తూములు మూసివేసి వర్షాన్ని నిలిపివేశాడో, ఈరోజు దేవుని మందిరములో ఉన్న నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ కొరకు ఆయన ఆకాశపు తూములు మూసివేస్తున్నాడు. ఆకాశపు తూములు మూసివేసి నీ మీద వర్షము కురవకుండా, ఉగ్రత అనే వర్షం, శ్రమలనే వర్షం, శోధనలనే వర్షం, నిన్ను నాశనము చేసే వర్షం నీ మీద కురవకుండా దేవుడు ఆ వర్షాన్ని నిలిపివేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి దేవుని యొద్ద నుండి ప్రచండమైన వర్షము కురిసి జీవరాశులన్నీ కూడా, సమస్త జీవరాశులు నశించిపోయాయి. దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి దాతాను అబీరాములు మృంగివేసింది. దేవుని యొద్ద నుండి ఇదిగో అగ్ని గంధకాలు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాల్ని నాశనం చేసేసింది. ఇలాగూ ఎన్నో చూస్తున్నాం పేరా. అయితే దేవుని యొద్ద నుండే బయలుదేరిన ఆ శోధన, దేవుని యొద్ద నుండే ప్రారంభమైన ఆ ఉగ్రత ఇప్పుడు నీ మీదకి రాకుండా దేవుడు నిలిపివేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో ఉన్న నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని మందిరములో ఉండటం ఎంత ఆశీర్వాదకరమో గ్రహించు. దేవుని మందిరములో ఉండటం ఎంత దీవెనకరమో గ్రహించు. దేవుని మందిరములో ఉన్నప్పుడు నీకు క్షేమము కలుగుతుంది. దేవుని మందిరములో ఉన్నప్పుడు నీవు కాపాడబడతావు, నీవు కృపను అనుభవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు వెళ్ళిపోతూ ఉన్నావు, నిష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు, నిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. ఇదిగో అందుకే ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఇదిగో నీకు ఎదురై నువ్వు మునిగిపోతూ వచ్చావు. కానీ ఈరోజు ఇదిగో నిజమైన దేవుని తెలుసుకొని, నిజమైన ఇదిగో ఆశీర్వాదం ఎక్కడుందో గ్రహించి నువ్వు దేవుని మందిరమునకు వచ్చావు గనుక, దేవుని మందిరం సకల ఆశీర్వాదాలకు చెప్పండి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అది సకల ఆశీర్వాదాలకు, సకల జనులకు ప్రార్థన మందిరము కనుక ఆ మందిరములకు వచ్చిన నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకొని నీ కొరకు ఇప్పుడు తూమును మూసివేసి వర్షాన్ని నిలిపివేస్తున్నాడు. హల్లెలూయా. ఎడతెరుపు లేని వర్షం కురిసిందేమో, ఎడతెరుపు లేని శోధన కలిగిందేమో, ఎడతెరుపు లేని రోగాలు వచ్చాయేమో, ఒకదాని వెంట ఒకటి నీ మీదకి వచ్చి పడుతూ ఉన్నాయేమో, ఎంతో కృంగిపోయేవేమో. ప్రభు నందు పేర ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని గ్రహించి, ప్రభు నిజమేనయ్యా, నీవు ఆకాశపు తూములు మూసివేయాలి, ప్రచండమైన వర్షం అయ్యా నిలిపివేయాలి. అయ్యా నా మీదకి వచ్చుచున్న శోధనలు నువ్వు నిలపకపోతే, నా మీదకి వచ్చుచున్న కష్టాలు నువ్వు నిలపకపోతే, అవి నిలిచిపోకపోతే అయ్యా నేను ఇక బ్రతకలేనయ్యా, ఇక నేను నిలవలేనయ్యా, అయ్యా నేను నెమ్మదిగా ఉండలేనయ్యా. ఆ వర్షాన్ని నిలిపివేయ్యా. ఎంతో నన్ను శోధించిన వర్షం, నన్ను శోధించిన వర్షం, నన్ను బలహీనపరిచిన వర్షం, నన్ను కృంగ చేసిన వర్షం, అయ్యా ఆ ఉగ్రత అంతా నిలిపివే ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో నీవు ప్రభు తట్టు చూసి ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి దేవుని యొద్ద నుండి మన మీదకి రావాల్సింది ఉగ్రత కాదండి. దేవుని యొద్ద నుండి మన మీదకి రావాల్సింది శాపము కాదండి. దేవుని యొద్ద నుండి మన మీదకి రావాల్సింది ఇదిగో ఆకాశపు తూముల నుండి మన మీదకి రావాల్సింది శోధన, రోగాలు, కష్టాలు కాదు. మన మీదకి గొప్ప ఆశీర్వాదం రావాలి, గొప్ప దీవెన రావాలి. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం. యాకోబు కొలుచు
పరాక్రమశాలి అయిన వాని హస్తబలము చేత అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపేడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి ఎక్కడి నుండి? పైనుండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోసేపును గురించి ప్రవచనం, యోసేపును గురించిన దేవోక్తులు, యోసేపు కొరకు ఒక చక్కని మాటలు ఇదిగో యాకోబు పలుకుతున్నాడు పేర. ఇది ప్రవచన పూర్వకమైన మాటలు. ఇదిగో యోసేపు, నీ తండ్రి కొలుచు పరాక్రమశాలి అయిన దేవుని హస్త బలము చేత నువ్వు దీవించబడబోతున్నావు. పైనుండి మింటి దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, స్థనముల దీవెనలు, గర్భముల దీవెనలు, దీవించు సర్వశక్తుని దీవెన వలనను నీ బాహుబలము దిట్టపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ దీవించబడి చిరకాల పర్వతముల కంటే, హల్లెలూయా, హల్లెలూయా, యోసేపు కొరకు పైనుండి మింటి దీవెనలు, హల్లెలూయా, యోసేపు కొరకు దీవెన దయచేస్తున్నాడు, యోసేపు కొరకు దీవెన అనుగ్రహిస్తున్నాడు, యోసేపు కొరకు పైనుండి దీవెనలు వస్తా ఉన్నాయి. యోసేపు ఆశీర్వదించబడాలని, యోసేపు ఫలించాలని, యోసేపు దీవెనను అందాలని, యోసేపు హెచ్చించబడాలని, యోసేపు కృపను అనుభవించాలని దేవుడు యోసేపు కొరకు పైనుండి మింటి దీవెనలు దయచేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి వచ్చిన ఆ మింటి దీవెనలను బట్టి పేరా యోసేపు ఎంతగానో దీవించబడ్డాడు, ఫలించడి కొమ్మయ్యాడు, గోడల మీదికి ప్రాకినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గోడల మీదికి ప్రాకినవాడు, చిరకాల పర్వతముల కంటే హెచ్చైన వాడండి యోసేపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఇంతగా దీవించబడటానికి, యోసేపు ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటంటే పైనుండి మింటి దీవెనలు వచ్చి ఆయన దగ్గరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక పైనుండి మింటి దీవెనలు రావాలి, పైనుండి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, ఆయన మనం దీవించాలి. కానీ ఆయన మన నాశనము చేయకూడదు, మన మీదకి శాపము రాకూడదు, మన మీదకి ఉగ్రత రాకూడదు. దేవుని దీవెనే మన తల మీదకి వచ్చును గాక, దేవుని దీవెనే మన కుటుంబాల మీదకి వచ్చును గాక, దేవుని ఆశీర్వాదం మనకు కలుగును గాక. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం భాగాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనాన్ని. ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలు, బలు రక్కసి చెట్లు పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరు విడువబడును. ఆ జన సమూహములు గల పట్టణము విడువబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఆనంద పురములో, ఆనంద గృహములలో ముండ్ల తొప్పలు మొలిచాయండి, బలురక్కసి చెట్లు అంట. ఆనంద గృహం, ఆనందపురం, అది యెరూషలేమే, యెరూషలేమే. అక్కడ ముండ్ల తొప్పలు మొలిచాయి, గచ్చ పొదలు మొలిచాయి. ఆ పట్టణం విడువబడింది. అయితే ఎప్పటి వరకు ఈ చెట్లు మొలుస్తాయి, ఎప్పటి వరకు ఈ శోధన, ఎప్పటి వరకు ఈ శ్రమలు అనంటే పైనుండి నాపైన ఉంచినందున కృతజ్ఞత స్తోత్రాలతో స్తుతించి గణపరతును. కృతజ్ఞతలతో నిన్ను కీర్తించి గణపరతును.
పైన ఉంచినందున కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. నవనూతన మార్గములో నన్ను నడిపిన యేసయ్యా. నవనూతన మార్గములో నన్ను నడిపిన యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున నీతో గడిపే ప్రతి నిమిషం నా జీవితాన్ని నీ మాధుర్యమే నాకు పరిచయమై నీవు జీవమే నాలో కలిగించిని. నీ మాధుర్యమే నాకు పరిచయమై నీవు జీవమే నాలో కలిగించిని. నవనూతన మార్గములో నన్ను నడిపిన యేసయ్యా. నవనూతన మార్గములో నన్ను నడిపిన యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. నవ
ప్రతిదినం ఏదో తెలియని అనురాగం నీలో దొరికెను ప్రతి